ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బాబాయ్, కంగ్రాట్స్. ఇండస్ట్రీకి జాతిరత్నాలు అందరూ మీరు ఇక్కడే ఉన్నారు. అండ్ అడగగానే ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. పిలిచినందుకు అండ్ రియలీ ప్రౌడ్ మన సినిమాకి. థ్యాంక్ యూ. మనందరూ లైక్ నలుగురు హిట్ డైరెక్టర్తో కూర్చున్నాం బాబా ఇప్పుడు. అండ్ అందరూ నా ఫ్రెండ్సే. అదే కదా. లైక్ ఎప్పుడు మనం 10-15 ఏళ్ళ నుంచి అందరం ట్రావెల్ చేస్తున్నాం మేము ముగ్గురు, అంటే ఆల్మోస్ట్ 10-15 years. We also bro 5 years. 5 years. 5 ఏళ్ళు సినిమా చేసాం కదా. సో ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ ఒకే ఒక జీవితం. థ్యాంక్స్ టు హిమ్. కంగ్రాచులేషన్స్. సీరియస్. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నుంచి మీ ఫిల్మోగ్రఫీ తీసుకుంటే ఇనీషియల్గా స్టార్టింగ్లో ప్రస్థానం, గమ్యం ఇలాంటి మన సీరియస్గా ఉన్న దాని నుంచి రాజారాణి నుంచి సడన్ ఫ్లిప్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో డిఫరెంట్ ఇంకో సినిమా మర్చిపోయాం, మళ్ళీ ఇది రాని రోజు. అదే రాజారాణి తర్వాత నుంచి ఒక్కసారి వచ్చి మళ్ళీ రన్ రాజన్ తర్వాత మళ్ళీ అది శర్మ 2.0 అది. అంటే హౌ యూ పిక్ యువర్ స్టోరీస్ అన్నట్టు. ఐ ఆల్వేస్ పిక్ మై స్టోరీస్ మీ డైరెక్టర్లు చెప్పే కథలు బట్టే. ఐ మీన్ అల్టిమేట్లీ నేను ఇప్పుడు ఈ కథలు మీరు చెప్పిన కథలు ఏది నేను కూర్చుని ఇలా రాయించుకోవటం రాసిన కథలు ఏం కాదు. మన అన్నీ వచ్చినాయి కూడా. ఐ ఆల్వేస్ వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్. మెనీ ఫిల్మ్స్ యాక్చువల్లీ చాలా సినిమాలు కొత్త సినిమాలన్నీ ఆల్మోస్ట్ కొత్త డైరెక్టర్ లేకపోతే 1-2 ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్స్. ఫ్రమ్ అందరూ కొత్త డైరెక్టర్ నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో ఎందుకంటే చాలా మంది కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. సీరియస్ వాళ్ళందరి తరపు నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మోర్ దెన్ దట్ నేను థ్యాంక్ఫుల్ గా ఉండాలి, లేకపోతే నేను సరగవాడి కాదు. అంటే తమిళ తెలుగులో కూడా ఆడడం అనేది ఇప్పుడు ఒకే ఒక జీవితం తమిళ తెలుగులో ఆడింది మీ జర్నీ. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. వెరీ గుడ్. ఇంకోటి ఫస్ట్ నుంచి కూడా నీ ఫిలిమ్స్ అన్నీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గమ్యం తీసుకున్నా అండ్ ప్రస్థానం మెయిన్ అంటే ఎంత వెయిట్ ఉన్న క్యారెక్టర్లు జనరల్గా భయపడతారు. అంటే అలాంటి కథ వినగానే ఏజ్ అంటే కొంచెం ఫస్ట్ భయం వేస్తుంది. అంటే ఇది చాలా పర్ఫామ్ చేయాల్సిన ఆ ఛాలెంజ్ అనేది నీకు ఫస్ట్ నుంచి ఇష్టం. ఈవెన్ అమ్మ చెప్పిన దగ్గర నుంచి మొదలు పెడితే యాక్టింగ్ ఛాలెంజ్ అనేది బాగా ఎంజాయ్ చేస్తాను. నార్మల్గా ఉంది ఇందులో నేను చేయడానికి ఏం లేదు, కానీ సినిమా ఆడేస్తుంది, సినిమా ఆడుతుంది కానీ నేను చేయడానికి ఏం లేదు అలాంటి కథలు చాలా రిజెక్ట్ చేస్తున్నాను, నాకు తెలుసు క్లియర్గా. సో ఆ డెసిషన్ మేకింగ్ ఎలా వచ్చింది అసలు? డెసిషన్ మేకింగ్ మెయిన్ ఇప్పుడు డైరెక్టర్గా మీరు ఇప్పుడు ఒక కథను కథను చెప్పారనుకో, మీ ఇంటెన్షన్ ఏంటి, మీరు నన్ను ఏం చూపిస్తారనేది నాకు ఒక కిక్ ఉంటుంది కదా ప్రతి యాక్టర్కి. ఇప్పుడు నేను శర్వానంద్లానే ఉన్నాను అనుకో, ఎన్ని సినిమాలు చేయగలను? చాలా లిమిట్ ఉంటుంది. సో డిఫరెంట్ కథలు చెప్తూ మీరు చెప్పే ఇంటెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ సినిమా ఉంది పడి రన్ రాజారన్ మహాన్ బావుడు ఎక్స్ప్రెస్ ఒక మీటర్ అయితే పడి ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్. దో ఇట్ డెంట్ వర్క్ అవుట్ ఆయన పక్కన పెడితే, యాజ్ అన్ యాక్టర్ అరే కొత్తగా చూపించాడు నన్ను, అరే నాకు నేనే అబ్బా హీరోలా ఉన్నాను అన్న ఫీలింగ్. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ యువర్ పర్సెప్షన్ కదా, ఇట్స్ నాట్ మై విజన్. సో ఇట్స్ యువర్ విజన్. ఇప్పుడు ఒకే ఒక్క జీవితానికి వస్తే యాజ్ అన్ యాక్టర్ లైక్ ఇప్పుడు నువ్వు కూడా మొన్న అన్నావు నా సినిమా కన్నా ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్, వాట్ హీ సో ఐ డోంట్ నో. సో ఐ సరెండర్డ్ టు హిమ్ and he made me do the best. True. He got the best out of me. True. So ఇదే డెడికేషన్ నేను ప్రతి డైరెక్టర్కి చేస్తా. బట్ అది మీరు లాక్కునే దాన్ని బట్టే కదా మేము చేయగలిగేది. సో అండ్ సినిమా బాగాలేదనుకో నువ్వు ఎంత బాగా చేయి అసలు వర్కౌట్ అవ్వదు. బాగాలేని పాస్ అయిపోతావు ఇంకా యాక్టింగ్. బాగున్న సినిమాకి మేము చేస్తే దానికి ఇంకా అక్కడ వాల్యూ నెక్స్ట్ లెవెల్. నేను ఎందుకు అడిగానంటే ఇది ఈ ఫిల్మ్ ఉంది కదా ఒకే ఒక జీవితం, ఇది చాలా అంటే తీసేసిన తర్వాత చూసి అద్భుతం అని చప్పట్లు కొడతాం చాలా సులువు ఇట్లాంటి కథలు, ఎందుకంటే ఇవి డీపర్ ఎమోషన్స్ మోర్ ఓవర్. అండ్ దీంట్లో కొన్ని సీన్స్ అయితే లిటరలీ మూవ్ అయిపోతాం. అంటే కొన్ని రిలేషన్స్ ఉంటాయి అవి ఎప్పటికీ దాన్ని ఏమంటారంటే స్పాయిల్ అవ్వవు, ఎప్పటికీ అన్టచబుల్, అవి అంటే పవిత్రంగా ఉంటాయి అవి. అలాంటి ఒక రిలేషన్ మదర్ రిలేషన్. అమ్మ లేకుండా భూమి మీద ఉన్నాడు అంటే ఎవడు లేడు, అమ్మ తెలియనోడు ఉన్నాడేమో కానీ ఎవడన్నా, అమ్మ లేకుండా అయితే ఎవడు లేడు ఇక్కడ, నో బడీ ఈజ్ దేర్ అసలు, అంటే ఎవడు పుట్టడు కూడా కనీసం. ఇది జనరల్గా ఒక కథగా చదివినప్పుడు కానీ కథగా నెరేట్ చేసినప్పుడు కానీ దో తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి తను రాసిన తన విష్ ఇదంతా ఉన్నా డెఫినెట్గా అది కనెక్ట్ అవుతుంది విన్నప్పుడు. బట్ ఈ సినిమా చేద్దామనే గట్ వస్తుంది కదా ఒకటి లోపటి నుంచి, అది చాలా తక్కువ మందికి వస్తుంది, చాలా తక్కువ మంది యాక్టర్స్కి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కథ
ఎగ్జాంపుల్ ఇంకొకళ్ళు ఎవరికన్నా చెప్పున్నా ఇంకొకళ్ళు ఎవరైనా వినున్నా కానీ దాంట్లో ఉన్న బ్యూటీ అంత తొందరగా కనపడదు, ఎందుకంటే అది కంప్లీట్లీ ఇన్నర్ బ్యూటీ. అంటే ఎక్కడో దాని సౌందర్యం అంతా ఎక్కడ ఉందంటే దాచేసి ఉంది మొత్తం. ఇట్లా దాంట్లో ఎలివేషన్ అని ఇలా అని అంటే మాటగా చెప్తే అర్థం కాదు అది చూస్తే కానీ నువ్వు చూసేస్తావు అది. అందుకనే నేను చెప్తున్నా చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే ఇట్లాంటి ఒక మెటల్ ఉన్న స్టోరీ దాంట్లో మెటల్ ఉందని గుర్తించడం ఫస్ట్ థింగ్, అక్కడే ఆ సినిమా అయిపోయినట్టు, సక్సెస్ అయిపోయినట్టు. అండ్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. అండ్ నువ్వు ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తావు డైరెక్టర్స్, నీ సినిమాతోటి స్టార్ట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆల్ ఆర్ సెన్సిబుల్ డైరెక్టర్స్. ఒక్కడు కూడా సెన్సిబిలిటీస్ లెవెల్లో మాత్రం టాప్ నాచ్ ఉన్నారు. అంతా సక్సెస్లు ఉంటాయి పోతాయి, ఈ రోజు ఉన్నది ఈ ఫ్రైడే మంది కాదు నెక్స్ట్ ఫ్రైడే మంది అన్నట్టే ఉంటుంది లైఫ్ ఎప్పుడు. బట్ వాళ్ళ సెన్సిబిలిటీస్ మేకింగ్ ఇవి ఎట్లా ఐడెంటిఫై చేస్తావు అసలు? అది అల్టిమేట్లీ యువర్ ఇమోషనల్. నీ ఇంటెన్షన్ అనేది, ఇప్పుడు నువ్వు సినిమా అనేది జనాల కోసం తీస్తున్నావా, నా కోసం తీస్తున్నావా, కాంబినేషన్ కోసం తీస్తున్నావా, దట్స్ హౌ ఐ లుక్ ఎట్ దిస్ థింగ్. ఆబ్వియస్లీ నా కోసం తీసే డైరెక్టర్ కూడా పనిచేయాలి, హ్యావ్ టు బ్యాలెన్స్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ నాకు ఎప్పుడు ఆల్ ద టైమ్ విచ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ ఈజ్ కథలు చెప్పే డైరెక్టర్లతో ఉంటే, దాంట్లో మేము పార్ట్ ఉంటే, స్టార్డమ్ ఇవన్నీ దట్ విల్ కమ్ విత్ దిస్ థింగ్. ఐ మీన్ ఒక సినిమా బాండింగ్ అది ఆటోమేటిక్లీ అందుకే కదా నిలబడింది. అంతే, ట్రూ, అదైతే ట్రూ. సో ఆ ఇంటెన్షన్నే పట్టుకుంటా. ఇప్పుడు నువ్వు సినిమా కూడా నాతో చేయలే. అవును, మనోడు ఎప్పుడు అమ్మ చెప్పినప్పుడు నేను తెలుసు. ఓకే, నేను కనపడిన ప్రతి ఒక్కడికి ఇతను మాత్రం అవుతాడు, ఇతను మాత్రం అవుతాడు అని చెప్పేవాడిని. చాలా ప్రమోట్ చేసి సేమ్ అలానే మన వేణు అవును ఆల్మోస్ట్ 15 ఏళ్ళు ముందు నుంచి తెలుసు. యాక్టర్గా పాపం చాలా కష్టాలు పడి అన్నీ అన్నీ ఇంకా పడని కష్టపడదు లేదు, అన్నీ చూస్తాడు. అంటే అప్పుడు బట్ హీ ఇవాల్వ్డ్ హిమ్సెల్ఫ్, హీ చేంజ్డ్. సేమ్ మనోడు అంతే. మనోడైతే డార్లింగ్ అసలు ఫస్ట్ నుంచి ఉండేది. తను ఇప్పుడు వాళ్ళు కూడా చాలా కష్టాలు పడి వచ్చారు. ఆబ్వియస్లీ అది లేకుండా ఏది ఉండదు బాబు. వేరు సుధీర్, మనోడు, వీళ్ళు బ్యాచ్ ఉంది, వీళ్ళందరూ. The journey is all of them. The intention was always right. Yeah, true. So I'm lucky to have directors. మీరు అలా ఆలోచించి నా దగ్గర రావడం నా అదృష్టం. I think when I narrated to Sharva, after narration he asked me, why do you want to do this film? I said it's for my mom. So he basically got the emotion. ఓకే, He felt really connected. And he had a doubt. Is it like you wrote it from your heart or you really a good writer? I said, no bro, I wrote it from my heart. Then while shooting with him, what I understood is he's technically very good. Very sound. Technically very good, and he knows, he also observes silently. I still remember a few shots saying he'll just test what I'll do. Karthik, good. I'll say, what bro? Good. That's a good idea. So he'll notify why it's made the changes. So I think that's why he's able to, think ahead. Like you said, it's a very good point, sir. Because our film is there's no elevation, there's no mass scene. It's inside. And he identified that, and he knew that this will that's what work for him. I think, yeah. Srikanth asalu. And he said he wants to direct one day, but కాంపిటీషన్ అసలు ప్రస్తుతానికి యాక్టర్ జోన్ లో ఉన్నా. మీరు నన్ను ఎన్ని క్యారెక్టర్లు రాసి ఇది చేయలేము అంటే అది చేయాలి, దట్ ఈస్ మై గోల్. కాదు బ్రో, మీరు అమలా గారు అని ముందే అనుకున్నారా? అవును, ఎలా కన్విన్స్ చేశారు? convince was easy, bro. Like ఫస్ట్ సిట్టింగ్ ఇట్ సెల్ఫ్. మనోడు కథ నరేషన్ అంటే ఎవడన్నా ఫ్లాట్ అయిపోతుంది. nice. See, because she was curious and like 10 years nobody called her because she is almost like retired. And suddenly oka abbai vachi, madam meeku oka script okadu rasadu. She's like, what, who's that? After 10 years someone has written for me. So a curiosity, she called me and said like, okay, tell this story. She gave 40 minutes ఫోన్ live lo. She asked phone, but I said ఫోన్ లో చెప్పడం చాలా కష్టం కదా. చాలా కష్టం. Impossible. Yeah, so I narrated for 2.5 hours. She found the genuinity just like what Sharva did. Yeah. ఫస్ట్ ఇంటి దగ్గరికి, ఇంటి బయట నించుంటాడు. ఫస్ట్ ఒక క్లోజ్ పడుతుంది, నెక్స్ట్ లో యాంగిల్లో 4 రౌండ్ల లెగ్స్ ఉంటాయి, ఇల్లు కనిపిస్తుంది, నెక్స్ట్ గేట్ మీద చేయబడుతుంది. నాకు
నాకేమనిపించింది అంటే ఎందుకు తీసుంటాడు ఇది, జనరల్గా అయితే స్ట్రైట్ ఇక్కడికి వస్తారు ఎవరన్నా, ఈ 2 షాట్లు ఎందుకు ఉన్నాయి, ఏంటి దీని వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అని నాకు ఏదో ఒక మదర్ రూమ్ లోకి మళ్ళీ ఒకసారి రీఎంటర్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అది నాకు గూస్ బంప్స్ వచ్చింది. సచ్ ఎ ఫెంటాస్టిక్ థాట్, అదిరిపోయింది అదైతే. Actually, that scene I wrote for the first, like, I didn't write the story. ఆ సీనే నా ఫస్ట్ రాసింది. Oh, నైస్. Because my intention was ఏదో అంటే వాంటెడ్లీ, అంటే మనకి తెలిసే, మనకి తెలియదు కదా మన పుట్టుక మొదటి ఏంటి అనేది మనకేం తెలియదు. బట్ ఒకసారి రీఇన్వెంటింగ్ అనిపిస్తుంది నాకు, అంటే తెలిసి వెళ్ళటం ఉంటుంది కదా, ఎందుకంటే దట్ మూమెంట్ ఈజ్ లైక్ మ్యాజికల్ అసలు. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత ఆ సీన్ గురించి వచ్చి అలా తీసేయంటే మీ డైరెక్టర్కి అర్థం కావాలి, మాకు అర్థం కాదు అని. నాకు సూపర్ గా అనిపించింది అసలు. తర్వాత ఇంకో సీన్ ఉంటుంది బ్రో, అందరూ మదర్ అంటున్నాం కదా, నాకు బాగా కనెక్ట్ అయిందంటే ఫాదర్ది ఫస్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది మీ ఇద్దరు. ఆయన బుక్స్ అవి తీసి క్లీన్ చేస్తుంటే ఎందుకు అది చేస్తున్నావు అంటే ఈ మీటింగ్ ఉంటుంది అన్ని పద్ధతిగా ఉంటాయి అంటారు. అది actually mother character. వాయిస్ పోస్ట్ అబ్బా ఏం కనెక్ట్ చేశాడు బాబు అనుకున్నాను. సూపర్. ఇంకోటి చాలా క్యూరియస్ గా ఉన్నాను నేను, దాంట్లో నాన్న అని చెప్పి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్న క్యాసెట్ ఆయన విన్నారు పాపం, అందులో ఏం చెప్పి ఆయన విన్నారు నాకు తెలియలేదు. ఆయన హీరో సాంగ్ ఏదైనా కంపోజిషన్ అది కంప్లీట్లీ అంటే అది కోపంతో ఉందా పాట, లేకపోతే my understanding was like I've established that hero has so many. నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను నేను, ఇప్పుడు మనకు కూడా తెలిస్తే బాగుంటది తిన ఎక్స్ప్రెస్. Even I felt like అరే అంటే అది కోపంగా ఉందా, అంటే అదేంటి, అది కోపంగా ఉందా లేకపోతే అదేమన్నా తన సైలెంట్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడా అనేది నేను కూడా విందాం అనుకున్నా. సైలెంట్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసేది, బట్ అది మాకు కూడా వినపడితే బాగుంటుంది. టైం లేవు స్క్రిప్ట్ లో. ఇంకొకటి ఏంటంటే సీను మీకు మెసేజ్ కూడా చేశాను. మామూలుగా హాస్టల్లో మనం ఒక 4 రోజులు ఉండి ఇంటికి వెళ్ళి అమ్మది అన్నం తింటుంటేనే అమ్మ అని ఒక వాల్యూ తెలుస్తుంది. నిజంగా మళ్ళీ ఒక 20 years తర్వాత వెనక్కి వెళ్ళి అది చంపేశారు బ్రో. అంటే మరి అది అతని నరేట్ చేశాడో మీరు చేశారో తెలియదు కానీ మాస్టర్ పీస్ అది. కళ్ళతో చంపేస్తాడు అది జనరేషన్ ఎంతసేపు నాకైతే కాదు అసలు ఉంచేసి ఇంకొక నిమిషం అన్నంత నాకు ఏడుపు వచ్చింది నిజంగా, కంట్లోంచి నీళ్ళు వచ్చేసారు. సీనప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ వి షాట్ ఫస్ట్ ఏంటంటే షూటింగ్ పీపుల్ దగ్గర ఐ ఆస్క్డ్ ఒక మీల్ కావాలి షార్ట్లో. దే గేవ్ మీ షూటింగ్ సాపాడు, లైక్ షూటింగ్ ఫుడ్. ఇట్ వాస్ వెరీ బ్యాడ్ పిక్చర్లో. అసలు అమ్మ చేసే వంట కదా అందంగా ఉండాలి కదా చూడను, లైక్ నో. అండ్ దేర్ ఇస్ ఇన్ ద సేమ్ హౌస్ ద హౌస్ ఓనర్ అమ్మ ఐ రిక్వెస్టెడ్ లైక్ అమ్మ కెన్ యూ కుక్, I want sambar, I want carrot, keera. She said, okay, I'll cook. So she cooked and she kept on the table. Yeah, and he did, exactly. And he did that acting. And after Sharva did, me and Sharva came to the monitor when we saw the shot. We were just into the shot. And Pakana could monitor, Shogun operator, he was crying. And I called Sharva and looked at him. And that was like, okay, shot okay by his emotion. అవసరం అండి అది మాత్రం. నాకు ఇంకొకటి అమ్మ దాంతో పాటు నాన్నది కనెక్ట్ చేసే చూడండి, అది కూడా నాకు తిరిగి వచ్చిన తర్వాత నాన్నది ప్రెసెంట్ లో ఉంది, నాన్న ఎమోషన్ అంతా ప్రెసెంట్ లో దాచేసి పాస్ట్ లో బుడ్డగాడు కోసం అది డెఫినెట్ గా ఉంది. నేనేది వీళ్ళిద్దరి మధ్యలో సటిల్ రిలేషన్ ఉంది కదా, అంటే ఏదో తిట్టుకున్నట్టు కనబడతారు. ఫాదర్ సన్ మధ్యలో ఎప్పుడు అలానే ఉంటుంది. We don't talk much to dads. యాక్చువల్గా నిజంగా అండి మా పిల్లలకు కూడా అది చూపించాలండి, ఎందుకంటే మదర్ వాల్యూ తెలియాలండి. మనకి మెచ్యూరిటీ వచ్చినప్పుడు తెలిస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారో ఉంటారో లేదో మనకి తెలియదు. బట్ నాకు అనిపించింది సీరియస్లీ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద ఫిలిం. ఎందుకంటే మాకు 11 years ఒకడు 6 years ఒకడు వాళ్ళకి వెళ్ళి కూర్చోబెడితే వాళ్ళు రోజు మదర్ మీద ఊరికి అరుస్తుంటారు. ఎంత లోపల ఇష్టం ఉన్నా ఒక టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ఉంటుందండి మదర్ అంటే. అని ఫోన్ మాట్లాడడం అంటే గబుక్కొని ఒక నిమిషం నుంచి మాట్లాడలేము, అసలు కట్ చేస్తున్నాం ఫోన్ ఉన్నాం. యాక్చువల్లీ ద వాల్యూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ దాట్. అంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు చదువుకోవాలని చెప్పి స్కూల్కి పంపిస్తాం, వాళ్ళకి చదువు అక్కడ సరిగ్గా రావట్లేదని ట్యూషన్లు పెడతాం. విల్ మేక్ దెమ్ సో బిజీ, మనం బిజీగా ఉంటాం. వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కడ నేర్పించాలి, వాళ్ళకి వాల్యూ ఎక్కడ నేర్పించాలి? ఆ టైంలో దొరికేదే ఇదర్ మనం బిజీగా ఉంటాం యాజ్ పేరెంట్, మనం ఏదో జర్నీలో. ఇట్లాంటి ఒక 2.5 hours స్పేస్ ఈ ఫిల్మ్ చూస్తే ఓహో మదర్ అంటే ఇంత విలువ ఉంటుందా, ఇలా ఉంటుందా, ఓహో ఇది నేను నాలాగే ఉన్నాను అనేది 2.5 hours యాక్చువల్లీ క్లాస్. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఎ ఫిల్మ్. ఈ జనరేషన్ కి ఇప్పుడున్న పిల్లలకి దే ఆర్ మిస్సింగ్ ఎ లాట్. అంటే మనం కూడా ఇవ్వట్లేదు ఆ టైం యాక్చువల్లీ. నాకు చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లడు వేరే ఇంట్లో వెళ్ళి కూర్చుని 2 గంటలు కనపడుతుంది, మనం టెన్షన్ పడతాం కదా, మనకి టెన్షన్ వాళ్ళకి తెలియదు.
మనం ఎంత చెప్పినా తెలియదు, ఎంత టెన్షన్ పడ్డా ఎట్లా ఎడ్యుకేట్ అవుతారు అది? సో ఇప్పుడు ఆ మదర్ ఫాదర్ అది ఎతికే సీన్స్ ఉన్నాయి కదా, నాకు లిటరల్ తీసుకొచ్చి అలా కూర్చోబెడితే సీరియస్లీ మన ఆ కంగారు తెలుస్తుందండి. డెఫినెట్ గా అది. బట్ ఐఎమ్ సో గ్లాడ్ టు హియర్ ఆల్ దిస్ ఫ్రమ్ మీ అందరి దగ్గర నుంచి. అంటే బికాస్ మనం ఆడియన్స్ దగ్గర నుంచి ఉంటాం ఇవన్నీ, బట్ మన ఫ్రెండ్స్ వాళ్ళ డైరెక్టర్ హౌ దే లుక్ ఎట్ ద ఫిల్మ్. అంటే మనకన్నా ఇంకా వాళ్ళే బాగా కనెక్ట్ అవుతుంది. అదే అన్న, ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఈ సినిమాకి యాక్చువల్లీ మేము పబ్లిసిటీ చేయలేదని కొందరు, లేకపోతే ఇంకా చెయ్యాలి ప్రమోషన్. నాకు ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఎంత ఆనెస్ట్గా ఉంటే అంత ఆనెస్ట్గానే చేద్దాం. లెట్స్ నాట్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్. లేని ప్రాజెక్ట్ చేసి చేద్దామనే ఉద్దేశం అయితే నాకు ఫస్ట్ నుంచి ఐ వాజ్ వెరీ యాడమెంట్. అండ్ ఇప్పుడు ఇది వింటే రేపు ఇది ఎంత సక్సెస్ ఇవన్నీ పక్కన పెడితే దిస్ ఇస్ సంథింగ్. ఇప్పుడు నువ్వు అంటున్నావు, అరే ఈ సినిమా అందరికీ చూపించాలని మీరు అందరు చెప్తున్నారు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ చాలరా బాబు. డెఫినెట్ గా చూపించాల్సిన సినిమా I think లేకపోతే తెలీదు. దే డోంట్ నో. ఆ 2.5 గంటలు క్లాస్ అది. ఇది ఏదో క్లాస్ పిక్కినట్టు కూడా ఉండదు. చూడు Time నువ్వే travel. చూడు. అంటే what do you say that? నువ్వు నాకు పిల్లలు exactly. ఇట్లా ఫీల్ అవుతావు, ఇప్పుడు నీకు ఇట్లా కనబడుతుందా అన్న సెన్స్ ఉంది కదా, అది క్లియర్ తెలిసిపోతుంది. అండ్ నవే డేస్ అసలు ఇవాళ రేపు పిల్లలకి టీవీలు చూడడం దగ్గర నుంచి సినిమాలు చూడడం దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది దాని నుంచే. అండ్ నువ్వు క్లాస్ పీక్ మీరు చెప్పిన అదే, క్లాస్ coaching పీక్ class అంటే ఏంటది? అరే నువ్వు ఇలా బతుకు అంటే కొడతాడు. ఇమీడియట్ గా అంటాడు. అంటే ముగ్గురు పిల్లల్ని వేసుకుని చిన్న మాల్గుడి డేస్ లాగా అండ్ ఇంకా పెద్దవాళ్ళు వేసుకుని కరెక్ట్ ప్రాపర్ గా కుదిరిన మాట. ఇంకా టైం ట్రావెల్ అంటే బ్రో మాట్లాడాలి. ఇంకా దాని ముందు ఒక్కటి, ఆ లాస్ట్ లో అమలా గారిని కార్లో తీసుకొచ్చి ఆటోలో కూర్చోబెడతారు సార్, నాకు మామూలు టెన్షన్ లేదు. మా డైరెక్టర్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అసలు, నిజంగా కంగ్రాట్స్ బ్రో. నేను బతికేసింది అనుకున్నా బ్రో. నేను కూడా వెయిటింగ్ ఇక్కడ ఎంటర్ అయిపోతుంది స్టిల్. ఈ మనిషి సాడిస్ట్ అంటే అమ్మ ఈయన ఇంకా సాడిస్ట్. సంబరాల ఎక్స్పెక్ట్ లో ఉన్నారు. ఉన్నాయి కొంచెం పోలికలు ఉన్నాయి ఇద్దరికి. ఆ శాడిజం పోలికలు రోజు 2 సార్లు అడుగుతాం ఆవిడ, బతికిచ్చు కదా, జైల్లోనే ఉండొచ్చు కదా, జైల్లోనే ఉండొచ్చు కదా అని. బతికేసింది కదా హ్యాపీ అనుకున్నాను నేను. మా వచ్చింది టార్గెట్ అయిపోయింది అబ్బా వచ్చాడు అనే టైం కొట్టే అసలు ఆటో. సెంటిమెంట్ ఏమో అప్పుడు జర్నీలో అదే యాక్సిడెంట్ పట్టు. నేను అది చూసినప్పుడు, ఆ షార్ట్ చూసినప్పుడు అనుకున్నా జర్నీ ఇది ఓకే బాగానే వర్కౌట్ అవుతుంది. I think I need to thank you guys because there was a scenario in Telugu industry that audience are not coming to the theater. Then your films came and it like you guys were warmed up the audience. వీళ్ళు ముగ్గురు మళ్ళీ మనకి ఆడియన్స్ తీసుకొచ్చారు. Exactly, we were so relieved. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి బ్రో, వాళ్ళు వచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్. సరే మంచి కంటెంట్ ఉంటే ఎప్పుడన్నా I love your visual language, sir. I love your each shot has that aesthetics and are you inspired by anyhow? You like Mani Ratnam, sir? The language, the aesthetics, you love Mani Ratnam, lensing sir? options, the shot scenes, everything is picture perfect. You like Mani Ratnam, sir? Like Everybody likes Mani Ratnam, sir. Who doesn't? Undoubtedly. yeah. I think you could see He's everything. everybody's master. It's poetic, very poetic, each and every shot. So it's very hard, no, for each and every shot to ఎవరికి హార్ట్ అడగాలి, ఏం చేస్తారు నన్ను అడగాలి. మా కామెడీ అనమాట హను షూటింగ్ చచ్చేవాళ్ళే ఇగో ఎంజాయ్. ఎందుకంటే మనోడు రాక్షసుడు అనమాట బేసిక్లీ. అంటే అది సీన్ వచ్చి ఇంకా దాన్ని ఎంత అంటే ఇంకా మైండ్లో ఇంకేముండదు. ఆ షార్ట్ ఆ ఫ్రేము ఇంకంతే, ఇంకా దాని నుంచి ఇంకా నో డిస్కషన్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు అదే జోన్లో ఉంటాడు. ఇంకా అసలు దిస్ నో నథింగ్. మనోడు కూడా అది వచ్చే వరకు అది ఎంతైనా సరే. ఇప్పుడు వాళ్ళు సినిమాలు చేయాలనుకుంటే సంవత్సరానికి 2-3 చేసేయచ్చు ఈజీగా. ఈ బ్యాచ్ కాదు అది. వీళ్ళు ఏంటంటే సినిమా నమ్మి కూర్చుని ఫస్ట్ పోస్టర్ రాగా నేనే చెప్పా. అవును, పోస్టర్ రాగా నేనే చెప్పాడు బ్రదర్, ఇంకా ఏది వచ్చినా కానీ ఇది హైలో ఉండాలి, నువ్వు గుర్తుపెట్టుకో, ఇది హిందీలో చేయన్నారు మంచిగా. హిందీ తెలుగు తమిళ నువ్వు మొత్తం వేసిపడి అప్పుడు ఇంకా ఆలోచన లేదు మీకు. లేదు 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 అంటే ఇంకా అసలు అంటే ఇంకా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అప్పుడు. అవును, ఇంటర్వల్ షాట్ ఉంది కదా, ఇంటర్వల్ షాట్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? పిల్లలు అక్కడ సేమ్ ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారో అలానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రీమియర్ వేసాం కదా, నేను అక్కడెక్కడో మా అమ్మ దగ్గర కూర్చున్నా, నాగార్జున గారు అమ్మ గారు అఖిల్ ఇక్కడ కూర్చున్నాను. ఇంటర్వ్యూలు అయిపోయింది, ఏమైందో అని పరిగెత్తుకుంటే వెళ్ళి, ఇది ఎలా అయింది, ఇది ఎలా జరిగింది అసలు నాకు అర్థం కావట్లేదు, హౌ కెన్ ఇట్ హ్యాపెన్. సార్ వెయిట్ సెకండ్ హాఫ్ చూడండి. కాదు సార్ చెప్పండి, నేను చెప్పనని పారిపోయచ్చు.
సో మాత్రం మామూలు షాక్ సో దట్ ఈస్ తర్వాత అందరూ సెల్ ఫోన్స్ ఇలా ఉంటారు, నేను షాక్ ఏంటిది సడన్ గా మారిపోయింది చూస్తే సైరా ఓకే. మీకు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఫ్యూచర్కి వెళ్తే ఏం చేస్తారు, పాస్ట్కి వెళ్తే ఏం చేస్తారు? పాస్ట్కి వెళ్తే పడికి వెళ్ళి సెకండ్ హాఫ్ మార్చుకుంటా. ఫ్యూచర్ అయితే మనోడు మళ్ళీ మీ నలుగురితో మళ్ళీ 4 సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ ముందు కంపేర్ ఎదుగో చూడండి ఏమంటాడు. అందరి ముందు కంపేర్. What I feel about Sharva is like he always keeps a story in front and then the hero behind, and that's how the risk he takes. తిన ఫిల్మోగ్రఫీ మొత్తం అదే ఉంటుంది. Yeah. That's why he's like that's why he's taking the risk. You have to face the risk, right? So I think he's one guy who బ్రో ఇన్న టైం ట్రావెల్ కథ చెప్పినప్పుడు ఎలా కన్విన్స్ అయ్యారు మీరు మనోడు చెప్పిన దానికి? అంటే time డౌట్స్ ఉంటాయి కదా. టైం అంటే డౌట్స్ రాలే నాకు అసలు. కథ చిన్నప్పుడు డౌట్స్ అసలు 1% కూడా డౌట్స్ రాలే. ఏదో చిన్న ఏదో 1-2 కరెక్షన్స్ నాకైతే నేను పట్టలేకపోయా. బికాజ్ అంత ఆలోచించలే. బికాజ్ హిస్ ఎమోషన్ టువర్డ్స్ హిస్ మదర్, తను చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఈ రోజు ఈ నిమిషం ఇదే మనకి ఇంపార్టెంట్. సో ప్లస్ దర్శి క్యారెక్టర్ కానీ మన వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పాడు. లేకపోతే తన ఆ సీన్స్ ఎంత కొత్తగా ఉన్నాయి. అరే పిల్లలు కూడా చూసి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు దర్శిని చూసి లేకపోతే మన కిషోర్ని చూసి పిల్లలు అందరు చూసి అరే కనెక్ట్ అవుతారు. అరే చదువు రాదంటే 80% ఎవరికి చదువు రాదు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుని ఓకే ఈ బాగున్నాయి కదా, ఎలిమెంట్స్ బాగున్నాయి. సో ఇంటెన్షన్ ఈజ్ నైస్. సో ఇదొక ఎంజాయ్ చేస్తారు జనాలు అన్న ఫీలింగ్. డెఫినెట్గా చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ 100% వర్కౌట్ అయింది. 200%. బాగా నచ్చింది కిషోర్ సీన్. లాస్ట్ లో చదువుకోరా అంటే ఉరుకోరా ఏమొచ్చా చేయంటాడు. పీకినవుతీ అంటే what if you get the bound script of Okay Jeevitham? How different you would have like. అందులో ఇంకేమైనా యాడ్ చేసి ఏమైనా ఉన్నాయని We'll start with him. Yeah. మీ అంత సెన్సిబుల్ గా అయితే ఆలోచించలేను. మీ అంత సెన్సిబుల్ గానే ఆలోచించలేను. యు ఆర్ ద బెస్ట్. No, I mean, see, different. You will bring your perspective, right? So. నాకు మదర్ని ఎక్కువసేపు చూడాలని ఉంది. ఇంకా మదర్ కాపాడడం ఆయన పర్సెప్షన్ లో మీ perception. కాపాడేసి దానికి Yeah. నేను ఫాదర్ ఎక్కువ పెడతాను. నేను మదర్ సీన్స్ ఐ యాడ్ మోర్. Yeah. అంటే ఇంకా నాకు ఎక్కువసేపు చూడాలని ఉంది వాళ్ళిద్దరిని. Correct. ఏది పెద్ద శర్వాణి, చిన్న శర్వాణి, అమలా గారిని ముగ్గురిని అలా ఇంకొంతసేపు చూడాలనిపించింది. చూడాలి. Okay. థియేటర్ మన ఇద్దరు అనుకున్నప్పుడు థియేటర్లో మాత్రం థియేటర్ సీన్ అనేది ఏంటంటే ప్రీతి వర్మ వస్తుంది కదా, అది అది high దాని rate చేతిలో అసలు అది. ఆవిడ చేతిలో అది ఉంటుంది కదా, అమ్మాయి frame. shots ఎంత రియల్ గా ఉందంటే అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇరగొడేసింది. Will you guys be ready to do a time travel film in future? అది ఫ్యూచర్ పాస్ట్ అది అదే అతనికైతే. You've already done one. నెక్స్ట్ 2 కూడా టైం Part 2 ఉందా? పార్ట్ 2 కూడా టైం ట్రావెల్ చేయాలి. టైంతో చాలా ట్రావెల్ ఉంది మనోడికి. నాకు బేసిక్గా మా చిన్నప్పుడు ఆదిత్య 360 అని ఒక మూవీ ఉండేది. Yeah. అసలు అస్సలు మూవీ మాట. Yeah. And sir, in your new movies, all your songs are really, really good. థ్యాంక్ యూ. I mean, I think it's because of the music director combination. Like, how do you extract songs? ఎన్ని ప్రేమ కథలు ఉంటాయి అమ్మా నీకు, ఎంత బాగా చేస్తావు బ్రో నువ్వు. నీకు ఉండాలి కదా. నాకు చచ్చా, నాకు లేవు. నేను పై పైనే నాదంతా పబ్లిసిటీ, ఒరిజినల్ మెటీరియల్ ఇది. నాకు అసలు ఇక్కడ లేదు కాబట్టి రాస్తున్నాడు, అదే నీకు ఉంది కదా. కాబట్టి రాయట్లేదు. యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే లైఫ్ లో మనకి ఏదైతే ఉండదో దాని మీద ఊహ ఎక్కువ ఉంటుంది. అది అంటే దాని మీద ఊహ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సంజయ్ లీలా బన్సలి గారు ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూలో నాకు దగ్గర ఎప్పుడో చెప్పారు, ఆయన చాలా పూర్ అంట. అంటే బాంబే షాల్స్లో ఇలా ఉండి తనకు ఆ స్పేస్, మరి ఆయన తీసే సినిమాలో ఒక్కొక్క ఫ్రేమ్ ఎలా ఉంటుంది, ఎంత రిచ్ ఉంటుంది అసలు. దాంట్లో అసలు ఏది కనపడదు వేరేది. ఎందుకంటే దాని మీద ఊహ అవగాహన ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తుంటారు. అట్లా మా జీవితాల్లో అలాంటివి లేవు కాబట్టి మాకు దాని మీద ఆలోచన ఎక్కువ ఉంటుంది. మీకు ఉంది కాబట్టి మీరు దాని గురించి ఆలోచించండి. మీరు టైం fantasy- ట్రావెల్ గురించి మాట్లాడదాం సేపు. So, you, apart from love story, are you going to try some other genre? యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ మై కంఫర్ట్ జోన్. Really? నాకు ఇది పెద్ద ఇష్టమైన స్పేస్ ఏం కాదు. నాకు యాక్షన్ క్రైమ్ చాలా ఇష్టం, క్రైమ్ ఇంకా ఎక్కువ ఇష్టం. విపరీతమైన ఇష్టం క్రైమ్. ఎంత ఉంటుందో అందులో. So, next one. లవ్ స్టోరీలోనే మనుషులు చంపేస్తుంటే అందంగా దాని మీద బ్లడ్ పడుతుంది. అది కూడా కాదు important. మనోడు ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఎంత చూపిస్తాడు. ప్యూర్ లవ్ స్టోరీలోనే మనుషులను విడగొడేసి ఓన్లీ ప్రాణాలు తీసేసి అవన్నీ చేస్తుంటారు కదా. ఇంకా ఒక మటన్ పోయిట్గా చూపిస్తాడు. ఫస్ట్ దీంట్లో నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇవాళ రేపు మనం చూసే సినిమాల్లో జనరల్గా నాకు అది స్టన్నింగ్ అనిపించింది. ఫస్ట్ వెన్నెల కిషోర్ ఇంట్రడక్షన్ సీన్లో కూడా
అంటే ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు కూడా పక్క నుండి ఒక క్యారెక్టర్ని ముందరికి పుష్ చేయడం కోసం, ఒకరిని షో చేయడం కోసం చాలా ఉంటాయి జనరల్గా. ఈవెన్ నా ఫిల్మ్స్లో కూడా తెచ్చాయి అలాగే సేమ్ చాలా వరకు. బట్ నీ సినిమాలో నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అంటే ముగ్గురు 3 క్యారెక్టర్ లాగా ఉన్నారు కానీ రియల్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు వాళ్ళు. అంటే ఎక్కడ వెన్నెల కిషోర్ కానీ, దర్శి కానీ, శర్వా కానీ, ఆ ముగ్గురు రిలేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది నీ కథకి చాలా అవసరం. దాన్ని ఎంత బాగా బ్యాలెన్స్ చేసావు అంటే దట్స్ టూ గుడ్ మ్యాన్, సూపర్. అది ఇంటెన్షన్ సార్. అది డెంట్ కమ్ న్యాచురల్లీ. ఐ వాంట్ టు, బికాజ్ తను ఎమోషన్ ఇస్ కోర్, సో ఐ కాంట్ యూస్ దట్ ఎమోషన్ ఫర్ ఫుల్ ఫిలిం. ఇట్ బికమ్ మోర్ మెలో డ్రామాటిక్. సో అందుకే ఒక రిలీఫ్ కావాలి అని చెప్పి. ఐ స్టిల్ రిమెంబర్ వెనిలా కిషోర్ సార్ క్యారెక్టర్ ఎలా పుట్టింది అంటే, ఐ వాజ్ ఇన్ అ హెయిర్ కట్ షాప్ అండ్ ఐ వాజ్ లైక్ థింకింగ్, సో ఐ రోట్ హిస్ ఎపిసోడ్ ఫుల్లీ. Then I was thinking we have to write another 2 characters. Appudu the Baba was cutting my hair and he's like, hey, what's your regret ra life lo? I'm like, sadi undalana. He said that and like tough, it hit me like, he said because I didn't study, I'm here in the barber. It's like that hit me so much. ఆ నైటే బుక్ తెరిచి వచ్చింది ఆ క్యారెక్టర్. చాలా చాలా బాగుంది. అండ్ దర్శి క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హీస్ ఇన్ ఫేస్బుక్, హీ సా హిస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ హీ సా హర్ హస్బెండ్. అరే అక్కడ నేను ఉండాలిరా, వాడుండాడు. డైలాగ్, థ్యాంక్ యూ రా. స్వీట్స్ తీసుకెళ్ళినప్పుడు భలే ఉంటది కదా, అన్ని బయట పడేసి. చిన్నపిల్లాడు ఎంత బాగా చేశాడు. మొత్తం తీసేస్తాడు, బాగా చేస్తాడు. ఇండస్ట్రీలో నీ ఫ్రెండ్స్ ఎవరు? ఫస్ట్ నాకు ఏకైక ఫ్రెండ్ శర్వా. ఇప్పుడు అమ్మ చెప్పింది, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఇది వెరీ గుడ్ ఫ్రెండ్. మీకు ఎవరికి తెలీదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే నన్ను చాలా చాలా పెద్ద పెద్ద హీరోల దగ్గరికి కథ చెప్పడానికి పంపించాడు. అంత గ్రేట్ హార్ట్. తన సినిమా చేయమని ఏ రోజు అడగలేదు నేను. యాక్చువల్గా నేను ఆఫ్టర్ లై కంప్లీట్లీ లోలో ఉన్నప్పుడు బాబాయ్ సినిమా చేద్దాం అన్నాడు. అప్పుడు తిను పెద్ద హీరో. ఓకే, సో ఈజ్ ఓన్లీ గివర్, వోంట్ టేక్ థింగ్స్. సో డెఫినెట్గా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. మన శర్వా కాకుండా ఉన్న ఫ్రెండ్ సుధీర్. You still in contact with college friends and ఒక ఫ్రెండ్ ఉన్నాడు యూఎస్లో ఉన్నాడు, సురేష్ అని, మిట్టపల్లి సురేష్. ఎదవ మామూలు ఏదో కాదు ఆడగుడు. నెక్స్ట్ నాగరాజ్ అని ఇంకొక ఫ్రెండ్. మీకు బ్రో, your friends in the industry? మీన్ శ్రీకాంత్ అండ్ శ్రీను అని 2 ఫ్రెండ్స్ ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, తన 2 అసోసియేట్స్. శ్రీను వచ్చి రాష్ట్రంతో సినిమా చేశాడు, సీతమ్మందరు, రామయ్య చెట్టు వాళ్ళు, తన డైరెక్టర్ అయ్యాడు. అండ్ శ్రీకాంత్ ఏంటంటే స్టిల్ షీఈ్ వర్కింగ్. బట్ మా ముగ్గురికి ఏంటంటే, నేను కథ చెప్తే ఫస్ట్ అసలు కథ చెప్పడానికి ముందు పారిపోతారు ఇద్దరు. అరే ప్లీజ్ ఆగరు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చెప్పే కదా అని చెప్పి వెళ్ళిపోయారు. కదా సైలెంట్ కూడా మళ్ళీ వస్తారు బాబు, వచ్చి మళ్ళీ విని మళ్ళీ ప్రాపర్ చేసి అంటే కొట్టుకుంటూనే ఉంటాం. సో యాజ్ ఇస్ మీది ఎలా అయితే ఉందో, దర్శిది, కిషోర్ది, మీది అలాగే ఉంటుంది. మరి మీరు ఫ్రెండ్స్ ఎవరండి? ఇది లిస్ట్ వస్తుంది. నాకు ఇండస్ట్రీలో అయితే, అంటే మేము ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఫస్ట్ నుంచి 16 years నుంచి ట్రావెల్ అయ్యిందంటే నేను, సుధీర్, డైరెక్టర్ సుధీర్ అండ్ నిఖిల్. మేము అసిస్టెంట్ డైరెక్టర్గాను, మనోడేమో సైడ్ క్యారెక్టర్గా స్టార్ట్ అయ్యమాట. స్టిల్ గోయింగ్. గుడ్. First I should be very thankful that on screening you guys came and been there for me. I know for Shava it's like you are there for him, but for me on the screening, coming there and watching the film, emoting, that gave me so much confidence that night, that filmmakers like you guys, you know, emoting and becoming like an audience. Because every time filmmaker, when we see the film, we always see in a direction, but I switched off your brains and I took you into the film. I think that's really well. I'm so glad. Thank you guys. Thank you for being Honestly, here. నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ కంగ్రెస్ చెప్పాలి ఫస్ట్. Thank you. కంగ్రాట్స్ చెప్పాలి, థ్యాంక్స్ కూడా వాల్యూస్ చెప్పాలి. చెప్పడానికి ఇది 3వ సారి చెప్తున్నా Parents విలువ చెప్పడానికి. తీసుకెళ్ళి సినిమా చూపించే సినిమా ఇదే. అవసరం కూడా, ఎంటర్టైన్మెంట్ కూడా కాదు. మీకు థ్యాంక్స్. Thanks to him. అసలు టార్చర్. అందరు విక్టిమ్సే. వాళ్ళకి సినిమా చూపిస్తే అట్లీస్ట్ అరే కొంచెం ప్లీజ్ రా, కన్సిడర్ చేయరా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటా కదా, పాపం వదిన చాలా స్వీట్, చాలా సైలెంట్, పాపం వెరీ కామ్ అనమాట. ఆడప్పుడు బుడ్డోడు కొంచెం రౌడీ ఆడు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.